తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ బతుకమ్మ బోనాల ఉత్సవాలు జగిత్యాల జిల్లా కోడిమియాల మండలం కొండాపూర్ మైసమ్మ చెరువు వద్ద ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో బతుకమ్మలతో చెరువుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక అనంతరం బోనాలు తీసి బతుకమ్మలను మైసమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పలువురు ఆకట్టుకున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వారు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సంక్షేమ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నామని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికి ఆదర్శంగా ఉందని, మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రాల్లో లేవని తెలిపారు. ఆ వరద కాలువతో పాటుగా ప్రతి ఊరి చెరువులో ఇలా రోని ఎండలలో వానాకాలం కాదు ఎండాకాలంలో కూడా చెరువులన్నీ అలుగువారి మత్తడు దుక్కుతున్నాయంటే ఇలా ఎంత గొప్పగా ఆ చెరువులలో చేపలు వచ్చినాయి. ఆ చేపలలో మరి ముద్రాల జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు. మరి సంక్షేమ రంగంలో నంబర్ 1 గా ఉంది. నీళ్లు ఫుల్, కరెంటు ఫుల్, పంటలు ఫుల్, అన్ని ఫుల్ అయిపోయినాయి. ఇవాళ బ్రహ్మాండం దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఇలా స్మార్ట్ సిటీ తెచ్చినటువంటి స్మార్ట్ సిటీ ప్రదాత మన నియోజకవర్గానికి కూడా బ్రహ్మాండంగా సైనిక్ స్కూల్ తీసుకొచ్చారు. ఇవాళ నియోజకవర్గంలో ఈ యొక్క కొండాపూర్కు 200 కోట్లు వచ్చినాయంటే ఇలా భూమిలో మన నీళ్లు నిల్వ ఉంచినాం. ఎట్లయితే మన ఆడబిడ్డలు బ్యాంక్ లాకర్ లో వాళ్ళ ఆభరణాలు దాచుకుంటారో ఇలా మన కేసీఆర్ మన ప్రభుత్వము తెలంగాణ రైతుల కోసం ఇలా పోయి సముద్రంలో కలిసేది. ఇలా ఏం చేస్తారా మనం ఫ్లడ్ ఫ్లో కెనాలు, కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు పంపించి కాలువల తర్వాత ఉర్రెలలో కూడా నీళ్లు వదిలిపెట్టిన మన 2-3 ఏళ్ళ కలిసేది. మరి ఈ సొయ్యి ఇది వరకు ఎందుకు లేదు? ఇది వరకు కూడా గోదావరి ఉన్నది, ఇది వరకు కూడా కృష్ణా ఉన్నది. మరి అప్పుడు నీళ్ళు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఇది చర్చించాలి బిడ్డలారా, ఊర్లో అడగాలి. ఇలా తెలంగాణ వస్తే ఏమొస్తలేని ఆ రోజు అన్నారు. ఇలా తెలంగాణ వస్తే కరెంటు తెచ్చుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం.